ఓం నమ శివాయ. ఈ వీడియోలో మనం శివపురాణం ప్రకారం శివుని యొక్క మూడవ అవతారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు భూమి మీద, ఆకాశం మీద చాలా గొప్ప గొప్ప రాక్షసులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో దేవతలను, ప్రజలను భయపెడుతూ ఉండేవారు. వారు వారి ప్రాణాలను కూడా తీసేవారు. ఆ రాక్షసుల ఆగడాలను చూస్తూ దేవతలు, మునులు, ఋషులు ఏమీ చేయలేకపోయారు. వారిని చూసి ముల్లోకాలు భయపడిపోయాయి. అయితే అందులో ముఖ్యంగా అతి భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతనే తారకాసురుడు. తారకాసురునికి చిన్నప్పటి నుంచి గొప్ప శక్తులు పొందాలని కోరిక ఉండేది. అతను చిన్న వయసులోనే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేసేవాడు. అలా ఘోరమైన తపస్సు చేస్తూ 1000 సంవత్సరాలు గడిచిపోయింది. అతను 1000 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేసేవాడు. ఒకరోజు తన తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు, తారక, నిన్ను సంతోషపరిచే వరం ఏమి కావాలో అడుగు అన్నాడు. తారకుడు చిరునవ్వు చిందిస్తూ, ప్రభు, నన్ను ఎవ్వరూ చంపలేని వరం కావాలి అని అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ, తారక, ప్రతి జీవికి జననం మరణం తప్పదు అని అంటూ, ఎవరు నిన్ను చంపగలరో వారికి ప్రత్యేకమైన శక్తి ఉండాలి అని తారకాసురునితో శివుడు అన్నాడు. తారకాసురుడు వెంటనే తెలివిగా ఆలోచించి, ప్రభు, శివుని కుమారుడు స్కందుడు తప్ప నన్ను ఎవ్వరూ చంపకూడదు అని వరం కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఇలా తారకుడు శివుని వరం వలన అపారమైన శక్తిని పొందాడు. శివుని వరం పొందిన తారకాసురుడు ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ఎదిరించలేరని గర్వం, అహంకారంతో విర్రవీగిపోయాడు. ఆశ్రమాలు దహనం చేశాడు, యజ్ఞాలు పాడు చేశాడు, దేవతలను అవమానించాడు. కాలం గడిచిపోయింది. తారకాసురుని ఆగడాలు ఇంతకింతకు పెరుగుతున్నాయి. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువులు తారకాసురుని శక్తులను చూసి భయపడిపోయారు. ఇప్పుడు మనం శివుడిని కుమారుని పుట్టించకపోతే ఈ తారకాసురుడు అంతం కానే కాడు అని ఆలోచించారు. కానీ ఆ సమయానికి శివుడు సతీదేవిని కోల్పోయి గాఢ తపస్సులో ఉన్నాడు. శివునికి మళ్ళీ వివాహం చేసుకోవాలన్న ఉద్దేశం లేనేలేదు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఏం చేయాలి అని అడిగారు. వారితో బ్రహ్మదేవుడు అన్నాడు, శివుడికి మరోసారి శక్తి రూపిణి పుట్టాలి. ఆమెతో కలయిక వల్లనే కుమారుడు పుడతాడు అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు భూలోకంలో హిమవంతుడు అనే పర్వతరాజు ఉండేవాడు. అతనికి కుమార్తెగా పార్వతీదేవి శివశక్తి అవతారంగా జన్మించింది. పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుని భక్తురాలు. ఆమె తపస్సు చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి శివుడే నాకు భర్త కావాలి అని ధ్యానం చేసింది. కానీ శివుడు ఆ సమయానికి ఇంకా తపస్సులోనే ఉన్నాడు. అప్పుడు దేవతలు శివుని యొక్క తపస్సును భంగం చేయడానికి, తన మనస్సులో ప్రేమను పుట్టించడానికి మన్మధుడిని పంపారు. అప్పుడు మన్మధుడు శివుడిపై పుష్పబాణం విసిరాడు. ఆ మన్మథ బాణం శివునికి తగలగాని శివుడు కోపంతో కళ్ళు తెరిచి, రోషంతో నా ధ్యానాన్ని భంగం చేస్తావా అని అంటూ తన మూడో కన్ను తెరుస్తాడు. మూడో కన్ను నుండి అగ్నిజ్వాలలు బయటకు వస్తాయి. ఆ అగ్నిజ్వాలలతో శివుడు మన్మధుడిని భస్మం చేస్తాడు. అలా ఆ రూపంలో శివుడిని చూసి దేవతలందరూ భయపడతారు. కానీ పార్వతీదేవి మాత్రం శివుణ్ణి దూరంగా ఉండి ఆరాధిస్తుంది. తర్వాత శివుడు పార్వతీదేవిని భక్తిని చూసి సంతోషిస్తాడు. శివుడు పార్వతీదేవి తనపై చూపే ప్రేమను, భక్తిని చూసి, ఇంత శక్తి, ఇంత భక్తి ఉన్న నువ్వే నా శక్తి స్వరూపిణి అని పార్వతీదేవితో చెబుతాడు. అనంతరం పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకుంటాడు. శివపార్వతుల కలయికతో స్కందుడు జన్మిస్తాడు. ఈ కుమారుడు శివశక్తుల సాక్షాత్కార రూపం. అతనిలో అపారమైన యుద్ధశక్తి, జ్ఞానం, ధైర్యం ఉన్నాయి. ఇప్పుడు దేవతలందరూ స్కందుణ్ణి చూసి ఇతనే మన రక్షకుడు అని ఆనందపడ్డారు. తారకాసురుడు దేవలోకంపై మళ్ళీ దాడి చేశాడు. దేవతలందరూ కలిసి యుద్ధరంగంలోకి వచ్చారు. స్కందుడు సింహవాహనంపై కూర్చొని చేతిలో శక్తాయుధం పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది. తారకాసురుడు గర్వంగా అన్నాడు, నన్ను ఎవ్వరూ చంపలేరు. అప్పుడు తారకాసురుని చూసి స్కందుడు నవ్వాడు. తారకాసుర, నువ్వు శివుడి కుమారుని గుర్తుపెట్టుకో అని చెప్పి తన శక్తివంతమైన ఆయుధాన్ని ఆ రాక్షసుని పైకి విసిరాడు. ఆ ఆయుధం తారకాసురుడి గుండెల్లో దూసుకెళ్ళి అతన్ని భస్మం చేసింది. దేవతలందరూ ఆనందంతో హరహర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. ఈ యుద్ధంలో తారకాసురుడు చనిపోవడం వలన దేవతలందరూ శివుడిని పొగిడారు. ప్రభు, నువ్వు తారకాసురుని సంహరించడానికి తారకేశ్వరుడిగా అవతరించావు అని అన్నారు. అందుకే ఈ అవతారం తారకేశ్వర అవతారంగా ప్రసిద్ధి చెందింది. తారకేశ్వరుడు అంటే తారకాసురుని నాశనం చేసినవాడు అని అర్థం.
ఈ అవతారం ద్వారా మనకు తెలియజేసింది ఏమిటంటే తపస్సు సద్వినియోగం కావాలి. దుర్వినియోగం చేస్తే మన శక్తి మన నాశనానికి కారణం అవుతుంది. భక్తి, సహనం, అంకితభావం అనేది పార్వతీదేవిలా ఉండాలి. శివుడు ఎప్పుడు ధర్మాన్ని రక్షించేలా అవతరిస్తాడు. తారకేశ్వర అవతారం వల్లే దేవలోకం మళ్ళీ ప్రశాంతమైంది. శివుడు తిరిగి కైలాసంలోకి కూర్చొని ధ్యానంలోకి లీనమయ్యాడు. దేవతలు ఆనందంతో శివునిపై పూలవర్షం కురిపించారు. ఈ విధంగా శివుడు 3వ అవతారం ఎత్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.